తెలంగాణపై బాబు పెత్తనం షురు. అవును, అది అందరికీ తెలిసిన విషయం. మీకు తెలియదా? ఓహో, ఎప్పుడో చెప్పిన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత తెలంగాణలో జరగబోయే అద్భుతమైన పరిణామం ఏంటంటే ఒకటి ఏంటి అంటే తెలంగాణ బిడ్డలందరికీ తెలుసు. ఏంటిది అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత తెలంగాణ తెలుగుదేశానికి ఇక్కడ పూర్వవైభవం వస్తుంది ఒకటి. రెండోది తెలంగాణ ఎట్లుంటుందో మీరు ఈ 5 ఏళ్ళు ఖచ్చితంగా ఇగో నేనైతే రేవంత్ రెడ్డి 5 ఏళ్ళు పక్కా సీఎం ఉండాలని కోరుకుంటున్నా. ఆయన ఈ 5 ఏళ్ళు సీఎం ఉంటే ఎవరు నిజం ఎవరు అబద్ధం అనేది తేటతెల్లం అయిపోతుంది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా. ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో మా ఎమ్మెల్యే లంగా దొంగ అందుకే ఓటేలో ఓడిపోయిండు, పైన కేసీఆర్ అత్తడు కదా అనుకున్నాం అన్నారు. సరే, యాక్సెప్ట్ చేసినాం. కానీ మొన్న ఏం చేసిళ్ళు పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఒక్క సీటు ఇవ్వకపోతారు. ఈ రోజు కనుక ఒక 10 సీట్లు ఇచ్చిండే కేంద్రంలో మన కథ ఏంది? తెలంగాణ గలం దళం బలం వినవాడు, అది లేకుండా బాయ్. సరే, ఇప్పుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి? యనుమల రేవంత్ రెడ్డి గారే ఉండాలి. నేను కోరుకుంటున్నా రేవంత్ రెడ్డి గారు మీరు పదవిలో 5 సంవత్సరాలు ఉండాలి. ఈ 5 సంవత్సరాలలో చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారు చేసేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చూడాలి. ఇంకోటి ఏంటంటే జాతీయ పార్టీలు ఎప్పుడైనా ఢిల్లీ పెత్తనం కిందనే ఉంటుంది అనేది ఇప్పుడు క్లారిటీ వస్తుంది. ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మంత్రులందరూ ఉన్నారు, ముఖ్యమంత్రిని ఎవరి ఆదేశాల కోసం పనిచేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు ఫోటో చూపెడితే దాని తర్వాత మీరు చెప్పాలి. బాబు ఆదేశిస్తే రేవంత్ పాటిస్తున్నాడు. మన ప్రాజెక్టులపై ఆదిత్యదాస్ కేసులు, ఈ నియామకం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలు పెట్టు. ఆయన తెలంగాణ ప్రాజెక్టుల వ్యతిరేకి, కృష్ణా జలాల తరలించడంలో కీ రోల్. ఎవరు చెప్పిల్లు? ఇది చాలా క్లారిటీగా చెప్పిండు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఆయన ఏం చెప్పిండంటే ఆదిత్యదాస్ నియామకం తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలు పెట్టని చెప్పిండు. వెంటనే ఆయన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ సలహాదార పదవి నుంచి తొలగించాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో చంద్రబాబు ఆదేశిస్తున్నాడు, శిష్యుడు రేవంత్ పాటిస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రమాణ స్వీకారానికి ముందే తెలంగాణపై చంద్రబాబు కర్రపెత్తనం మొదలు పెట్టడానికి ఈ నియామకం నిదర్శనమని విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసిన తెలంగాణకు రుణపడి ఉంటాడా? పదవి లాగేస్తారన్న భయంతో చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటారా అనేది తెలియాల్సిన ఉన్న పరిస్థితి కనబడుతుంది. నేనేమని చెప్తున్నానంటే నాడు జలయజ్ఞం ప్రాజెక్టుల నుండి నిన్నటి పాలమూరు వరకు కూడా ఇప్పుడు వచ్చిన ఈ ఆదిత్యదాస్ పెద్ద మనిషి ఏడవ ఈయనే మొత్తం వ్యతిరేకించడు. పొల్లు కేసులు వేసేలు. మన నీటి వాటాల మీద మామూలుగా అయిన కేసులు వేయలే, ఇప్పుడు ఈయన సలహాదారుడట. ఇగో మీకు ఒక క్లియర్ కట్గా తెలంగాణ ప్రాంత బిడ్డలు అందరికీ గుర్తుపెట్టుకోవాలి. ఏ సన్నాసి చెప్పడు కానీ నేను చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా, ఎవ్వడు చెప్పడు, భయపడుతుళ్ళు. కానీ ఇగో ఇక్కడ రేవంత్ రెడ్డి క్లారిటీగా గుర్తుపెట్టుకోర్రి. చంద్రన్న, అదే చంద్రబాబు, తర్వాత బీజేపీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవరి ఆదేశాల మేరకు? సోనియా గాంధీ ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు పనిచేస్తాడు. అంతేనా? ఇది బయటి ప్రపంచం. రేవంత్ రెడ్డి పీఠానికి ఏమన్నా అయితే చంద్రబాబు కాపాడతాడు. చంద్రబాబు అవసరమైతే మోదీతోని మాట్లాడతాడు. ఇది రహస్య ఒప్పందం, క్లియర్ కట్టింది దీంట్లో. రేవంత్ రెడ్డికి సీమ గుట్టకుండా, అధికారాన్ని పోకుండా 5 సంవత్సరాల పాటు కాపాడడానికి చంద్రబాబు సిద్ధపడ్డాడు. తెలంగాణలో అధికార మార్పిడి జరగదు. ఒకవేళ జరిగినా కూడా అదేది ఎలైటి మహేశ్వర్ రెడ్డి కానీ ఇతరత్ర చెప్పినా కూడా వాళ్ళ ఆ పార్టీలోకి పోతా అన్నా కూడా మళ్ళా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేది క్లియర్ కట్. మీరు అనవసరంగా హోప్ పెట్టుకోకుర్రి. ఇప్పుడు తెలంగాణ పెత్తనం అనేది మన చేతిలో ఉండదు. మెల్లమెల్లగా తెలంగాణ మీద బాబు పెత్తనం షురు అవుతుంది. మళ్ళా అందరూ అంటారు కేసీఆర్ ఎక్కడ, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ, రారి దండం పెడతా రారి అనే పరిస్థితి వస్తుంది. ఆ రోజులో నేను చూడకపోతానా మీరు ఎందుకు అంటే చాలామంది అంటారు, అన్న నువ్వు ఏంది బీఆర్ఎస్ పార్టీని కానీ బీజేపీ పార్టీని కాస్త లేపడానికి ప్రయత్నం చేస్తున్నావు తెలంగాణలో అన్నాను. బీఆర్ఎస్ మన ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు ద్రవిడీలు ఉన్నారు తమిళనాడులో జాతీయ పార్టీ పరిస్థితి ఏంది? చిచ్చు ఓపిస్తారు తెలుసా? ఆడ ప్రాంతీయ పార్టీనే కాపాడుకుంటారు. మా ప్రాంతం, మా వాడు, మా బిడ్డ అని లొల్లి ఉంటుంది ఆడ, గుర్తుపెట్టుకోరి. మరి మన కాడ ఏమైపోయింది? ఉద్యమ పార్టీని నేల రాసిపోయారు మొత్తం. సరే, ఎమ్మెల్యే ఎన్నికలలో విపక్షం 39 ఇచ్చిళ్ళు, శబాష్, వాళ్ళ తప్పిదమో ఏదో అధికారం నుండి విపక్షం చేశారు. మరి పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇవ్వాలి కదా మనం. గట్టి పోటీ ఏదో పంచుకున్నట్టుగా, అన్నదమ్ములు పంచుకున్నట్టు వాళ్ళకి వీళ్ళని జాతీయ పార్టీలని ఇచ్చిల్లా? ఓటు విలువైందో భవిష్యత్తులో తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, ఈ నీచమైన పరిపాలనకు మీరే శర్మగీతం పాడడానికి సిద్ధపడతారు. అది నేనే చూస్తా. ఇక ప్రసాదం పంపిణీలో విషాదం. క్యూ లైన్లో సొమ్మసిల్లి ఓ వ్యక్తి